అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. రేపటి నుండి 2030 వరకు తులారాశి వారికి అలాగే ఒక వ్యక్తి వచ్చేసాడు, మీరు నక్కతోక తొక్కినట్టే. రేపటి నుండి తులారాశి వారి యొక్క జీవితంలో ఆ శివయ్య అనుగ్రహంతో మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చేసాడు. ఇక మీరు నెంబర్ 1గా మీ జీవితంలో ఎదగబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో మరి ఆ రేపటి నుండి ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని రోజులు మంచిగా ఉండడానికి అసలు ఏ వ్యక్తి కారణం అవుతున్నారు? ఈ తులారాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఇలాంటివి ఎందుకు అవుతున్నవి, ఏ విధంగా మహారాజ్ జాతకులు అవుతారు, మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెబుతున్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోని పూర్తిగా చేయండి. అలాగే మీ ఇంట్లో ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారి పేరు కామెంట్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. ఈ రాశివారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు. అలాగే ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఇతరులకు ఎవ్వరికీ తెలియనివ్వరు. ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశివారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా వీరు అస్సలు నొచ్చుకోరు. అలాగే వీరు కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీని ఫలితంగా ఈ రాశివారు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. కాబట్టి ఈ రాశివారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈ రాశులలో పుట్టిన వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే దీని కారణంగానే ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఎవరి కూడా ఎగతాళి చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా ముఖం పైన మాట్లాడడానికి వీరు ఇష్టపడతారు. అలాగే తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించగలరు. అలాగే ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట భోజనాన్ని వీరు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ రాశివారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువే. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది. కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలి. ఈ రాశివారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తులారాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య, వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే వీరు ప్రజా సంబంధ విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అలాగే అనుభవాన్ని కలిగి ఉంటారు. కుటుంబం విషయంలో ఒడిదుడుకులకు లోనైన తక్కువ సమయంలోనే అన్నీ సర్దుకుంటాయి. ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది. ఈ రాశివారు బంధువులు, ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసే వారి విజయానికి సాయం చేస్తారు. అయితే వీరు సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురి అవుతారు. అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశివారు తీవ్రంగా నష్టపోతారు. అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం. ఎందుకంటే రేపటి నుంచి ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి. అవును, పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుండి ఈ తులారాశి వారికి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిని తీసుకురాబోతుంది. దీని కారణంగానే మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ 1గా ఎదగబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, మీ మంచి కోరే మంచి మనసున్న వ్యక్తి. అయితే ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు, సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. అన్ని విధాలుగా మీకు మీ కెరియర్లో
అన్ని రంగాల్లో రాబడి అనేది పెరుగుతుంది. అలాగే ధనవర్షం కురుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలను చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితం ఎంతో వినూత్నంగా మారబోతుంది. ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఎవరంటే, మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీస్లో కావచ్చు, మీరు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామిగా కావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా కూడా మీ యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటారు. ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పడంతో మీకు తెలియని విషయాలను మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. అందులోని మంచి చెడులు మీరు చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళతారు. మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ మీరు తీసుకుంటారు. జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది. ఎవరితో ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి, ఏ విధంగా మెలగాలి అనేది, ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు. ఆ నూతన వ్యక్తి మాటలు మీ యొక్క ఆనందమైన జీవితం పైన ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలలో అద్భుతంగా మీరు రాణిస్తారు. అలాగే ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన అభివృద్ధి అనేది లభిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారం రంగంలో ఊహించని దానికంటే ఎక్కువ రెట్టింపు లాభాలు వస్తాయి. మీరు చేస్తున్న వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలు ఉన్నటువంటిది అలాగే విరజిల్లుతుంది. మీరు గొప్ప పేరు తెచ్చుకుంటారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కాంపిటేటివ్ పరీక్షల్లో సక్సెస్ అవుతారు. ర్యాంకులను సాధిస్తారు. అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో 1-2 వ్యక్తిగతమైన సమస్యలకు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ యొక్క కళ అనేది ఫలిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా అలాగే సంతోషం, ఆనందం, అలాగే శాంతి ఉన్నటువంటి ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్స్తో కూడిన వీసా రావడం, అలాంటివి రావడం వల్ల మీ జీవితం అనేది మారిపోతుంది. విదేశాల్లో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీకున్న నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో మీరు స్థిరత్వాన్ని పొందుతారు. అదేవిధంగా ఈ తులారాశి వారికి వారి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. లాయర్స్, డాక్టర్స్ తదితర వృత్తి వ్యాపారులు పనులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఈ సమయంలో తులారాశి వారు శుభవార్తలు వినడం జరుగుతుంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఎంతో కాలంగా మీరు ఉంటే అది బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొద్దిపాటి ప్రయత్నంతోనే వీరికి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. అలాగే ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే ఈ నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహర్జాతకులుగా మారుస్తుంది. ధనం మీ ఇంట్లో నాట్యమాడుతుంది. మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి తీరుతాయి. మీరు మీ నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారికి బాగా అనుకూలిస్తాయి.
ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఈ సమయంలో మీకు సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే ఈ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే శత్రువులను కూడా మీరు మిత్రులుగా మలుచుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు అందుతాయి. మంచి ప్రయోజనాలు పొందేటువంటి యోగం కూడా మీకు ఉంది. అదేవిధంగా వ్యాపారులకు వ్యాపారం బాగా జరుగుతుంది. ఉద్యోగులకైతే ఇల్లు లేదా ఫ్లాట్కు యోగం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ తులారాశి వారి జీవితంలో రేపటి నుండి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించిన ధన ప్రాప్తి అనేది కలగబోతుంది. చూశారు కదా, రేపటి నుండి ఈ తులారాశి వారి జీవితంలో రాబోతున్న తలరాత మార్చే వ్యక్తి ఎవరో, ఎలా రాబోతున్నారో అని. అయితే మీకు ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా. అలాగే ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించుకోవాలి. అలాగే ప్రతిరోజు శివారాధన చేయడం చాలా శుభప్రదం. అలాగే మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.